నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాప్ట్యూడ్ టాక్స్. ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునేది టైమ్ అండ్ వర్క్. ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పినట్టు ఆర్ఆర్బీ ఎన్టీబీకి సంబంధించిన అన్ని వీడియోస్ ఈ ఛానల్ అప్లోడ్ చేస్తామని చెప్పాను. దానికి సంబంధించిన ఫస్ట్ వీడియో టైమ్ అండ్ వర్క్. లెట్స్ బిగిన్ ద క్లాస్. టైమ్ అండ్ వర్క్లో మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అంటే ఇక్కడ మన 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసి డే బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి డేస్ బేస్లో ఇస్తాడు. సెకండ్ మోడల్ వచ్చేసి ఎఫిషియన్సీ బేస్డ్, అంటే ప్రాబ్లమ్స్లో మనకి ఎఫిషియన్సీ బేస్లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. డే బేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ 20 డేస్ చేశారు, బి 30 డేస్ చేశారు, ఇద్దరు కలిసి ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు చేస్తారు. ఇది డే బేస్లో ప్రాబ్లమ్స్. ఇంకా తీసుకుంటే మనం డే బేస్లో ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈజీగా అడగాలనుకుంటే ఇలా అడుగుతాడు. ఏ అనేవాడు 20 డేస్ చేశాడు, బి 30 డేస్ చేశారు, ఇద్దరు కలిసి చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇది ఈజీ మోడల్ అనమాట. ఇదే మోడల్లో డే బేస్లోనే కండిషన్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. డే బేస్లోనే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. అవి ఎలా ఉంటాయి? ఫస్ట్ మోడల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అంటే ఇప్పుడు ఏబిసి ముగ్గురు వర్క్ స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత సి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ సమ్ డేస్ సి లెఫ్ట్ ద జాబ్. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారు? ఏబి వర్క్ చేస్తారు. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ వచ్చేసి బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. సెకండ్ మోడల్ వచ్చేసి బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అంటే ఇక్కడ ఏబిసి ముగ్గురు వర్క్ స్టార్ట్ చేస్తారు, కానీ ఇంకా కంప్లీషన్ అయ్యే ముందు ఇంకా 6 డేస్ వర్క్ ఉంది. ఈ 6 డేస్ ముందే సి వెళ్ళిపోతాడు. అంటే దీన్ని ఏమంటారు? ఈ కండిషన్ బేస్డ్ బిఫోర్ కంప్లీషన్ బేస్డ్ ఇది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసి ఈ రెండింటిని కలిపేస్తాడు, ఆఫ్టర్ బిఫోర్. అంటే ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది? ఏబిసి ముగ్గురు వర్క్ స్టార్ట్ చేశాడు, కొన్ని రోజుల తర్వాత సి వెళ్ళిపోయాడు, రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారు? ఏబి చేస్తారు. అంటే ఇంకా 5 డేస్ వర్క్ ఉందనగానే బి వెళ్ళిపోయాడు. ఇది థర్డ్ కండిషన్ అనమాట. ఫోర్త్ కండిషన్ వచ్చేసి ఆల్టర్నేట్ డేస్ ప్రాబ్లమ్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తున్నాను. ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి 2 టైప్స్గా కనబడతాయి. ఒకటి డే బేస్, 2 ఎఫిషియన్సీ బేసు. డే బేస్లో అంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఏ 20 డేస్ చేశాడు, బి 30 డేస్ చేశారు, ఇద్దరు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజులు చేస్తారు. ఇక్కడ కండిషన్స్ ఏమీ లేవు. డేస్ బేస్లోనే ఈజీగా రాకుండా ఇలా అడుగుతాడు. అది ఇందులోనే మనకేమున్నాయి? కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్, అంటే ముగ్గురు వర్క్ స్టార్ట్ చేస్తారు, కొన్ని రోజుల తర్వాత సమ్ పర్సన్ వెళ్ళిపోతారు, రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారు. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంది? బిఫోర్ కంప్లీషన్ అంటే ముగ్గురు వర్క్ స్టార్ట్ చేస్తారు, ఇంకా లాస్ట్ ఇంకా వర్క్ 6 డేస్ ఉంది అనగా, అంటే సమ్ డేస్ ఉంది అనగా సి వెళ్ళిపోతాడు. ఇది బిఫోర్ కంప్లీషన్ వర్క్. థర్డ్ కండిషన్ ఏంటంటే ఆఫ్టర్ బిఫోర్, అంటే కొన్ని రోజుల తర్వాత సి వెళ్ళిపోతాడు, కొన్ని రోజులకు ముందే వేరే పర్సన్ వెళ్ళిపోతారు. ఇది థర్డ్ కండిషను. ఫోర్త్ కండిషన్ ఏంది? ఆల్టర్నేట్ బేస్డ్. అంటే ఏంది? ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఏ బి కలిసి ఇద్దరు కలిసి ఒకేసారి చేస్తారు. ఆల్టర్నేట్ డేస్ అంటే ఏంది? ఏ ఫస్ట్ డేస్ చేస్తాడు, తర్వాత బి డే వర్క్ చేస్తాడు, ఆ నెక్స్ట్ డే ఏ వర్క్ చేస్తాడు, ఆ నెక్స్ట్ డే బి వర్క్ చేస్తాడు. అంటే ఇక్కడ పర్ డే 1 పర్సన్ మాత్రమే వర్క్ చేస్తున్నారు, అందుకని దీన్ని ఏమన్నారు? ఆల్టర్నేట్ డేస్ అన్నారు. ఓకేనా? ఇవి బేసిక్స్. ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ ప్రాబ్లమ్ చూడండి ఎలా ఇస్తాడు. ఏ అనేవాడు ఒక వర్క్ని 15 డేస్ చేశారు, బి అనే పర్సన్ అదే వర్క్ని 30 డేస్లో వర్క్ చేశారు. అయితే ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇది బేసిక్, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగానండి. ఇక్కడ వర్క్ అనేది ఎంతో మనకి ఇచ్చారా? ఇవ్వలేదు. టోటల్ వర్క్ అనేది ఏ వర్క్ చేయాలో మనకి ఇచ్చారా? ఇవ్వలేదు. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. తీసుకునేది కూడా చూడండి ఎలా ఉండాలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 40 తీసుకున్నా, టోటల్ వర్క్ మన ఇష్టం కదా, ఎంత అని తీసుకోవచ్చు. నా దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 40 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నాడు? 15 డేస్ వర్క్ చేస్తున్నాడు. ఎంత టైం పడుతుంది?
పర్ డే ఎన్ని యాపిల్స్ తింటాడు? 40/15. 15తో పోతుందా ఇది? పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, దాంట్లో టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 40 యాపిల్స్ ఉన్నాయి. బి ఎన్ని రోజులు వర్క్ చేశాడు? 30 డేస్. పర్ డే ఎంత అవుతుంది మనకి? 4/3. అంటే ఇక్కడ మనం తీసుకుంటే ప్రాబ్లమ్స్ అనేది ఎలా వస్తుంది మనకి? ఫ్రాక్షన్లో వస్తుంది. మన ఇష్టం కదా, తీసుకునే టోటల్ వాల్యూ అనేది మన ఇష్టం, ఎంతనే తీసుకోవచ్చు. కానీ నేను 40 తీసుకున్నాను. 40 తీసుకుంటే మనకి ఏమొచ్చింది? ఫ్రాక్షన్లో వచ్చింది. మనం తీసుకునే వాల్యూ ఎలా ఉండాలంటే ఫ్రాక్షన్ అనేది రాకుండా ఉండాలి. ఫ్రాక్షన్ రాకుండా ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేనేం చేశాను? టోటల్ వాల్యూని ఇక్కడ 15తో డివైడ్ చేశాను. నేను 30 తోటి, అంటే ఈ 2 నెంబర్స్ తోటి నేను డివైడ్ చేశాను. అంటే మనం తీసుకునే వాల్యూ అనేది 15తో 30 తోటి డివైడ్ అయితే ప్రాబ్లం మనకేం రావు? ఫ్రాక్షన్స్ అనేవి రావు. ప్రాబ్లం అనేది ఏం చేయొచ్చు? ఈజీగా చేయొచ్చు. మన అల్టిమేట్ టార్గెట్ ఏంటిది? టోటల్ వర్క్ అనేది ఫ్రాక్షన్ రాకుండా చూడాలి. అంటే రాకుండా ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకోవాలి. ఈ 2 నెంబర్స్తో డివైడ్ అయ్యే నెంబర్స్ అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు 50 తోటి 30 తోటి డివైడ్ అయ్యే నెంబర్స్ అంటే 60 డివైడ్ అవుతుంది, 180 డివైడ్ అవుతుంది, 1,80,000 డివైడ్ అవుతుంది. చాలా నెంబర్స్ ఉన్నాయి. అంటే ఈ నెంబర్స్లో కూడా మనం ఏం తీసుకుంటే ఈ ప్రాబ్లం ఇంకా ఈజీగా అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఏ నెంబర్ తీసుకోవాలి? స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఇక్కడ ఈ 2 నెంబర్స్తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంది? లీస్ట్ నెంబర్. అంటే అల్టిమేట్గా మనం ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 15, 30. చూడండి, చాలామంది ఎల్సిఎం అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. 15, 30. 15 ఎన్నిసార్లు పోతుంది? 15 1 జా, 15 2 జా. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 15 2 జా 30 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 8. ఎల్సిఎం ఎంత అంటే ఏం చేస్తారు? ఇలా చేస్తారు. 2 1 జా, 2 2 జా, 2 4 జా, మళ్ళీ 2 1 జా 2, 2 2 జా 4. ఇంకా రిమైనింగ్ దేంతో పోదు కదా? 2 2 జా 4, 4 2 జా 8. సేమ్ ఇలా కూడా చూడండి. 3, 6, 9. అలా చేస్తారు. 3 1 జా, 3 2 జా 3, 3 జా. ఇంకా దేంతో పోదు కదా? 3 2 జా 6, 6 3 జా ఎంత? 18. మన ఎల్సిఎం అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఎల్సిఎం అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తే చాలా టైం టేకింగ్ అవుతుంది. ఎల్సిఎం అనేది ఇలా కాకుండా చూడండి, తీసుకుంటే ఎల్సిఎం 30 అన్నారు కదా, ఈ 30 అనేది మనకి 15తో డివైడ్ అవుతుంది, 30 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ 8 తీసుకున్నాం కదా ఎల్సిఎం. 8 అనేది 2తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది, 8 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నాము, 18 తీసుకున్నాము. 18 అనేది 3తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది. అంటే ఎల్సిఎం అంటే ఏంది? ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ తోటి డివైడ్ అవుతుంది. అదే మన లాజిక్. ఇక్కడ చూడండి, 15, 13 ఎల్సిఎం అనుకోవాలి. మన ఇష్టం ఎంతనే తీసుకోండి. నేను ఎల్సిఎం 30 అనుకున్నా. ఎల్సిఎం ఎంత అనుకున్నా? నేను 30 అనుకున్నా. మనం అనుకుంటే అవ్వదు కదా. కండిషన్ ఏంది? ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ తోటి డివైడ్ అవ్వాలి. 30 15తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 30తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. అంటే ఈ 2 నెంబర్స్తో డివైడ్ అవుతుంది కదా. అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 30. ఇక్కడ చూడండి కావాలంటే 2, 4, 8. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 8 ఉంది. నేను 8 అనుకుంటున్నా. అంటే ప్రతిసారి మ్యాక్సిమం నెంబర్ ఎల్సిఎం అవుతుంది కాదు. నేను 8 అనుకున్నా. కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ఏంది? ఈ 3 నెంబర్స్ తోటి డివైడ్ అవ్వాలి. ఇప్పుడు 8 అనేది 2తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 8 అనేది 4తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 8 అనేది 8తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 3 నెంబర్స్తో డివైడ్ అయింది కదా. డివైడ్ అయింది కదా, ఏమవుతుంది? ఎల్సిఎం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 3, 6, 12 తీసుకున్నా. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 12 ఉంది. నేను 12 ఎల్సిఎంగా నేను తీసుకున్నా. మనం తీసుకుంటే అవ్వదు కదా. కండిషన్ ఏంది? ఈ 3 నెంబర్స్ తోటి డివైడ్ అవ్వాలి. చూడండి, 12 3తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 6తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 12తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. అంటే కంప్లీట్గా డివైడ్ అవుతుంది కదా. అంటే మన ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అయింది. చూడండి, ఇక్కడ 3, 6, 9. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 9 ఉంది. నేను 9 ఎల్సిఎం అనుకున్నా. ఎంత అనుకున్నా? 9 అనుకున్నా. చెక్ చేయండి.
9 3తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 9 6తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే ఇక్కడున్న ఏ నెంబర్స్తో డివైడ్ అవ్వకపోయినా సరే అది ఎల్సిఎం కాదు. ఇప్పుడు 9 1 9 తీసుకున్నా, ఇది కాల. 9 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 9 2 18. ఇప్పుడు చెక్ చేయండి. 18 3తో పోతుందా? ఎస్ పోతుంది. 18 6తో పోతుందా? ఎస్ పోతుంది. 18 9తో డివైడ్ అవుతుందా? ఎస్ డివైడ్ అవుతుంది. ఈ 3 నెంబర్స్తో ఎక్కడైతే డివైడ్ అయిందో అదే మనం ఎక్కడ డివైడ్ అయింది? 18 దగ్గర కదా. అంటే అవర్ ఎల్సిఎం ఈజ్ 18. నెక్స్ట్ చూడండి 20, 30. వాట్ ఈజ్ అవర్ ఎల్సిఎం? మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 30. నేను 30 ఎల్సిఎం అనుకున్నా. మనం అనుకుంటే అవుతుందా? అవ్వదు కదా. కండిషన్ ఏంది? ఈ 2 నెంబర్స్తో డివైడ్ అవ్వాలి. 30 అనేది 20తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే మనం తీసుకునే ఎల్సిఎం రాంగ్. 31 30 తీసుకున్నా, ఇది కాల. 32 ఎంత? 60 కదా. ఇప్పుడు చెక్ చేయండి. 60 20తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 30తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎక్కడ డివైడ్ అయింది ఇది? 60 దగ్గర. సో అవర్ ఎల్సిఎం ఈజ్ 60. ఇక్కడ చూడండి 10, 12, 15. వాట్ ఈజ్ అవర్ ఎల్సిఎం? మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 15 తీసుకున్నా నేను. మనం తీసుకుంటే అవుతుంది? అవ్వదు కదా. 15 10తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే 15 కాదు. 15 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 15 2 ఎంత? 30. చూడండి 30 10తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 12తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే ఇది కూడా కాదు. 15 నెక్స్ట్ థర్డ్ మల్టిపుల్ ఎంత? 15 3 45. ఇలా ప్రతిసారి ఎక్కడైతే డివైడ్ అవుతుందో అక్కడ ఎల్సిఎం అవుతుంది. 45 10తో డివైడ్ అవుతుందా? అవ్వదు. అంటే ఇది కూడా కాదు. 15 1 15 2 15 3 నెక్స్ట్ ఎంత? 15 4 60. ఇప్పుడు చెక్ చేయండి. 16 అనేది 10తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 12తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 15తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. సో అవర్ ఎల్సిఎం ఈజ్ 60. ఇది మన మీకు స్టార్టింగ్లో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎల్సిఎం టాపిక్ అనేది మనకు అర్థమెటిక్లో అన్ని టాపిక్స్లో అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఇలా చేస్తే టైం టేకింగ్ అవుతుంది. ఇలా ఎప్పుడు చేయవద్దు, ఇలాగే ప్రాక్టీస్ చేయండి కొంచెం లేట్ అయినా సరే. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 20, 30, 60. వాట్ ఈజ్ అవర్ ఎల్సిఎం? మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 60 ఉంది. చెక్ చేయండి. 60 20తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 30తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 60తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. అంటే వాట్ ఈజ్ అవర్ ఎల్సిఎం? కంప్లీట్గా డివైడ్ అవుతుంది కాబట్టి 60 ఈజ్ అవర్ ఎల్సిఎం. సో 30, 45, 90. వాట్ ఈజ్ అవర్ ఎల్సిఎం? మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 90 ఉంది. సో నేను ఎల్సిఎం 90 తీసుకున్నా. 90 30తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 90 45తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 90తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. సో అవర్ ఎల్సిఎం ఈజ్ 90. ఫర్ ఎగ్జాంపుల్ 15, 30, 45. మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 45. నేను 45 ఎల్సిఎం అనుకున్నాను. 45 15తో పోతుందా? ఎస్ పోతుంది. 45 30తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. అంటే ఇది 45 కాదు. 45 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 45 2 ఎంత? 90. చెక్ చేయండి. 90 15తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 90 30తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 90 45తో డివైడ్ అవుతుందా? ఎస్ డివైడ్ అవుతుంది. సో అవర్ ఎల్సిఎం ఈజ్ 90. ఎల్సిఎం అనేది మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాబ్లం చూడండి. ఏ అనేవారు ఒక వర్కును 15 days వర్క్ చేశారు. బి అనేవారు అదే వర్క్ ఎన్ని రోజులు చేశారు? 30 వర్క్ చేశారు. ఇక్కడ ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? టోటల్ వర్క్ మనకు తెలియదు, ఎంతన్నా అనుకోవచ్చు. అనుకునేది ఎలా ఉండాలి? ఈ 2 నెంబర్స్తో డివైడ్ అయిన నెంబర్ ఉండాలి. అంటే 15కి 30కి ఎల్సిఎం ఎంత ఉంది? మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 30. 30 15తో డివైడ్ అవుతుందా? ఎస్ పోతుంది. 30తో పోతుందా? ఎస్ పోతుంది. అంటే టోటల్ వర్క్ ఎంత? 30. ఇవి డేస్. చూడండి నా దగ్గర 30 యాపిల్స్ ఉన్నాయి. 15 daysలో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని తింటాడు? 15/30/15 ఎన్ని యాపిల్స్ తింటాడు? 2 యాపిల్స్. వీడు 2 యాపిల్స్ పర్ డే తింటాడు. వీడు బి అనేవాడు నా దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. ఎన్ని డేస్లో తినేస్తున్నాడు? 30 daysలో తినేస్తున్నాడు. అంటే పర్ డే ఎన్ని తింటాడు? 1 యాపిల్. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం చెప్తున్నాను. యాక్చువల్ అలా చేయకూడదు. 1 యాపిల్ తింటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని యాపిల్ తింటున్నారు? 2 + 1 ఎంత? 3 యాపిల్స్ పర్ డే. ఇద్దరు కలిసి ఎన్ని యాపిల్స్ తింటున్నారు? 3 యాపిల్స్.
నా దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి, 30 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు పడుతుంది, 30/3 ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది, 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే ప్రాబ్లం టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ వాడు ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం కనుక్కుంటే మనకేమొస్తుంది, టోటల్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనం ఏం కనుక్కోవాలి, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం కనుక్కోవాలి, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ వర్క్ కనుక్కున్నాం. ఎఫిషియన్సీ అంటే ఇదే కదా, 2:1 అనేది, ఇది 2 యాపిల్స్ పర్ డే, ఇది 1 యాపిల్ పర్ డే. ఇది ఎఫిషియన్సీ అనమాట. ఫస్ట్ వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే కండిషన్లో ఉన్నా సరే ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి, ఎఫిషియన్సీ కనుక్కోండి. ఓకే, వేరే ప్రాబ్లం చూద్దాం. ఏ అనేవారు ఒక వర్క్ని 20 డేస్ చేశారు, బి అనేవారు అదే వర్క్ని 30 డేస్ చేశారు, సి అనే ఇంకో పర్సన్ ఎన్ని రోజులు చేశారు, 60 డేస్ చేశారు. అయితే క్వశ్చన్ ఎలా ఇస్తారు, ముగ్గురు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజులు చేస్తారు. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి, 20కి 30కి 60కి ఎల్సిఎం ఎంత, మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది 60. నేను 60 అనుకున్నా, 60 20తో డివైడ్ అవుతుందా, ఎస్ అవుతుంది. 30తో డివైడ్ అవుతుందా, ఎస్ అవుతుంది. 60తో డివైడ్ అవుతుందా, ఎస్ అవుతుంది. అంటే అవర్ టోటల్ వర్క్ ఈజ్, స్టార్టింగ్ కాబట్టి మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను, ప్రాబ్లం చేసేటప్పుడు ఇంత చేయను. టోటల్ వర్క్ ఈజ్ 60. ఓకేనా. ఇప్పుడు ఏం కావాలనుకోవాలి, ఎఫిషియన్సీ. నా దగ్గర టోటల్ 60 యాపిల్స్ ఉన్నాయి. ఏ అనేవాడు 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. పర్ డే ఎన్ని తింటాడు, 60/20 3 యాపిల్స్ తింటాడు. ఏం అనుకుంటున్నాం మనం ఇక్కడ, ఎఫిషియన్సీ. అదే 60 యాపిల్స్ ఉన్నాయి, బి 30 డేస్లో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్, 2 యాపిల్స్ పర్ డే. సి 60 డేస్లో తినేస్తున్నాడు, పర్ డే 1 యాపిల్. ఇప్పుడు ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి పర్ డే ఎన్ని తింటున్నారు, 3 + 2 + 1 ఎన్ని తింటున్నారు, 6 యాపిల్స్ పర్ డే. చూడండి, ఇవి డేస్, ఇవి ఎఫిషియన్సీ. ఇప్పుడు నా దగ్గర టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 60 యాపిల్స్ ఉన్నాయి. నేను రోజుకి 6 యాపిల్స్ తింటే 60 యాపిల్స్ ఎన్ని రోజులు పడుతుంది, 10 డేస్లో ఆ వర్క్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవారు ఒక వర్క్ని 10 డేస్ చేశారు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 5 డేస్లో వర్క్ కంప్లీట్ చేశారు. అయితే ఏం కనుక్కోమంటారు, బి ఒక్కరే అయితే ఆ వర్క్ ఎన్ని రోజులు చేస్తారు. యాజ్ యూజువల్ ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి. 10కి 5కి ఎల్సిఎం ఎంత వస్తుంది, మ్యాక్సిమం నెంబర్ 10, 10తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది. ఎల్సిఎం ఎంత వస్తుంది, 10. ఈ 10 ఏంటిది, టోటల్ వర్క్. ఎఫిషియన్సీ చూడండి, 10 యాపిల్స్ 10 డేస్ తింటే పర్ డే ఎన్ని యాపిల్స్ తింటాడు, 1 యాపిల్. ఇప్పుడు ఏ ప్లస్ బి 10 యాపిల్స్ ఎన్ని రోజులు తింటున్నాడు, 5 డేస్. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు, 2 యాపిల్స్. ఫస్ట్ మనం ఎఫిషియన్సీ కనుక్కోవాలి. చూడండి, ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఇద్దరు కలిసి 2 యాపిల్స్ తింటున్నారు. ఏ ఒక్కరు ఎన్ని యాపిల్స్ తింటున్నారు, 1 యాపిల్ తింటున్నారు కదా. అప్పుడు బి ఒక్కడు ఎన్ని యాపిల్స్ తింటాడు, బి ఈజ్ ఈక్వల్ టు 2 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 యాపిల్ పర్ డే. బి ఒక్కడు ఎన్ని యాపిల్ తింటున్నాడు, 1 యాపిల్ పర్ డే. అంటే మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 10 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు పడుతుంది, 10/1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్ పడుతుంది, 10 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఇవి బేసిక్స్. ఇక్కడ మన ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఏ ప్లస్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days. ఏ alone can do it in 30 days. In the time in which B alone can do it, బి ఒక్కరే ఆ వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు. ఇక్కడ టోటల్ వర్క్ మనకు తెలియదు. టోటల్ వర్క్ ఎలా వస్తుంది, ఎల్సిఎం తీసుకోవాలి. 10కి 30కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 30. ఏ ప్లస్ బి ఎన్ని డేస్లో తినేస్తున్నారు, 10 డేస్లో. పర్ డే ఎన్ని తింటారు, 30/10 3 యాపిల్స్ పర్ డే. ఏ 30 యాపిల్స్ని ఎన్ని డేస్లో తినేస్తున్నాడు, 30 డేస్. పర్ డే ఎన్ని యాపిల్స్, 30/30 1 యాపిల్ పర్ డే. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎఫిషియన్సీ ఎంత ఉంది, 3 యాపిల్స్. ఇప్పుడు ఏ ఒక్కటే 1 యాపిల్ తింటే ఇప్పుడు బి ఎన్ని యాపిల్స్ తింటాడు, ఎంత ఉంది, 3 కదా. ఏ ఒక్కడే 1 యాపిల్ తింటున్నాడు. అప్పుడు బి ఎన్ని తింటాడు, 2 యాపిల్సే కదా. అంటే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి, 2 యాపిల్స్ పర్ డే. నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 30 యాపిల్స్ ఉన్నాయి.
30 యాపిల్స్. బి పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటున్నాడు? 2 యాపిల్స్. ఎన్ని రోజులు పడుతుంది? 15 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 6 days. బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 9 days. హౌ మెనీ డేస్ విల్ బోత్ టుగెదర్? అంటే ఇద్దరు కలిసి ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు చేస్తారు? ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఎలా వస్తుంది మనకి? ఎల్సిఎం తీసుకోవాలి. 6కి 9కి ఎల్సిఎం ఎంత? మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 6కి 9కి ఎల్సిఎం ఎంత? మ్యాక్సిమం నెంబర్ 9 అనుకున్నాను. 6తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. 9కి నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 18. ఇప్పుడు చెక్ చేయండి. 18 6తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. 9తో డివైడ్ అవుతుందా? ఎస్ అవుతుంది. అవర్ ఎల్సిఎం ఈజ్ 18. ఓకే, ఇప్పుడు ఎఫిషియన్సీ కనుక్కోవాలి. నా దగ్గర టోటల్ 18 యాపిల్స్ ఉన్నాయి. వీళ్ళు 6 daysలో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు? 3 యాపిల్స్. నా దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 18 యాపిల్స్. బి ఎన్ని రోజులు చేస్తున్నాడు? 9 daysలో తినేస్తున్నాడు. పర్ డే 2 యాపిల్స్. ఇప్పుడు ఎవరిది కనుక్కోమన్నారు? ఇద్దరు కదా. ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని తింటున్నారమ్మా? 3 + 2 = ఎంత? 5 యాపిల్స్ పర్ డే. నా దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 18 యాపిల్స్ ఉన్నాయి. పర్ డే ఎన్ని తింటారు? 5 యాపిల్స్. ఎన్ని రోజులు పడుతుంది చూడండి. 5 3s 15. రిమైనింగ్ ఎంత ఉంది? 3 ఉంది. పోదు కదా. పాయింట్ తర్వాత 0 పెట్టుకుంటాను. 30. ఎన్నిసార్లు పోతుంది? 6 అంటే 3.6 days. అర్థం కాకపోతే చూడండి. 5 3s 15. రిమైనింగ్ ఎంత ఉంది? 3. 5లో పోదు కదా. కాబట్టి ఏం తీసుకున్నాం? పాయింట్ పెట్టుకున్నాము. ఒక 0 యాడ్ చేసాం. 5 6 ఎంత? 30. రిమైండర్ 0 వచ్చింది కదా. అంటే ఎన్ని డేస్? 3.6 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్. ఏ లోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. ఏ అండ్ బి టుగెదర్. వాడు క్వశ్చన్ ఎలా అయితే ఇచ్చాడు యాస్ట్ అలాగే రాయండి. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారు? 8 days వర్క్ చేస్తున్నారు. అయితే హౌ లాంగ్ విల్ బి ఏ లోన్ టేక్ టు కంప్లీట్ ద వర్క్? బి ఒక్కరే ఆ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? బి వర్కే కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి మనం. ఓకేనా. సో అవర్ టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత వస్తుంది? 12కి 8కి మ్యాక్సిమం నెంబర్ ఎంత? 12 కదా. 12తో పోతుంది. 8తో పోతుందా? పోదు. సో 12 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 24. 12తో డివైడ్ అవుతుంది. 8తో డివైడ్ అవుతుంది. సో అవర్ ఎల్సిఎం ఈజ్ 24. అంటే టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 24. ఎన్ని రోజులు తినేస్తున్నారు? 12 days. పర్ డే 2 యాపిల్స్. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు తినేస్తున్నారు? 8 days. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు? 3 యాపిల్స్. చూడండి. ఏ ప్లస్ బి పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు? 3 యాపిల్స్ కదా. ఏ ఒక్కరే 2 యాపిల్స్. బి మనం కనుక్కోవాలి. బి ఎంత అవుతుంది మనకి? 3 - 2 = 1 యాపిల్ పర్ డే. అసలు ఈ స్టెప్లు కూడా అవసరం లేదు. ఇక్కడ ఇది ఏ 2 అయితే బి ఎంత అవుతుంది? 1 కదా. ఇలా కూడా చేయొచ్చు. ఇంకా డీటెయిల్గా ఫస్ట్ టైం కాబట్టి అర్థం కావడం కోసం మొత్తం డీటెయిల్గా చెప్తున్నాను. ఓకే. బి పర్ డే ఎంత? 1 యాపిల్. నా దగ్గర టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 24 యాపిల్స్ ఉన్నాయి. 24/1 = 24 days. వాడు ఎవరి అయితే కనుక్కోమంటారో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ కనుక్కుంటే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 24, ఆప్షన్ ఏ. నెక్స్ట్. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days, 20 days. హౌ మెనీ డేస్ కెన్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్? చూడండి. ఏ అండ్ బి టుగెదర్ ఎన్ని రోజులు వర్క్ చేశారు? 15 days. బి ఒక్కరి వర్క్ ఎన్ని రోజులు చేశారు? 20 days. ఏం కనుక్కోవాలి? హౌ మెనీ డేస్? ఏ ఎలోన్ కాబట్టి మనకేం కావాలి? ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ వస్తే ప్రాబ్లం అనేది అయిపోయినట్టే. ఫస్ట్ మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? టోటల్ వర్క్. 15కి 20కి ఎల్సిఎం ఎంత వస్తుంది? మ్యాక్సిమం నెంబర్ 20 తీసుకున్నా. 20 15తో పోతుందా? పోదు. 20 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 40. 40 15తో పోతుందా? పోదు. 20కి థర్డ్ మల్టిపుల్ ఎంత? 60. 60 15తో పోతుందా? ఎస్ పోతుంది. 20తో డివైడ్ అవుతుందా? ఎస్ డివైడ్ అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ 60. మీరు ఈ ప్రొసీజరే నేర్చుకోండి. స్టార్టింగ్లో మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ప్రాబ్లం డైరెక్ట్గా చెప్పొచ్చు ఎల్సిఎం ఇంత అని. ప్రాక్టీస్ చేయండి. ఓకే. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 60 యాపిల్స్ ఉన్నాయి.
ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు తినేస్తున్నారు 15 డేస్. పర్ డే ఎన్ని తినేస్తారు 4 యాపిల్స్ పర్ డే. బి టోటల్ ఎన్ని డేస్ 20 డేస్లో తినేస్తున్నారు. అంటే పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటుంది 3 యాపిల్స్ పర్ డే. ఇప్పుడు చూడండి మనకి ఏ ఎఫిషియన్సీ కావాలి. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 4 యాపిల్స్ తింటున్నారు. బి ఒక్కరు ఎన్ని యాపిల్స్ తింటున్నారు 3 యాపిల్స్. ఇంకా మనకేం కావాలి ఏని ఎంత పడుతుంది 4 - 3 = 1 యాపిల్ పర్ డే. ఏ ఎఫిషియన్సీ ఎంత 1. నా దగ్గర టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 60 యాపిల్స్ ఉన్నాయి. 60 బై ఎవరిది కనుక్కోవాలి ఏది కావాలి కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. 60/1 = 60 డేస్. స్టార్టింగ్ కాబట్టి నేను ఈజీ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఇందులో మనకి అన్ని మోడల్స్ కవర్ చేస్తాను. ఎందుకంటే ఇది మనకు అర్థం కాకపోతే ముందు ముందు వెళ్ళే ప్రాబ్లమ్స్ అనేవి అర్థం కాదు. అందుకని బేసిక్స్ అనేవి స్టాండర్డ్గా ఉండాలి కాబట్టి డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ముగ్గురు వచ్చారు. ఏ ఒక వర్క్ ఎన్ని రోజులు చేశారు 12 డేస్ చేస్తున్నారంట. బి ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేశారు 15 డేస్. సి ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేశారు 20 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేశారు. క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి టోటల్ వర్క్ ఎలా వస్తుంది త్రూ ఎల్సిఎం ద్వారా వస్తుంది. దాని తర్వాత మనం ఏం కనుక్కోవాలి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ ఎలా ఇచ్చినా సరే క్వశ్చన్ ఓకే టోటల్ వర్క్ మనకు కావాలి. 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత వస్తుంది మీరు ఓవరాల్గా చెప్పాలి. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. మ్యాక్సిమం నెంబర్ ఎంత 20. 12తో పోతుందా పోదు కాబట్టి 20 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత 40. 40 12తో పోతుందా పోదు. 20 యొక్క థర్డ్ మల్టిపుల్ ఎంత 60. 60 12తో పోతుందా ఎస్ పోతుంది. 15తో పోతుందా ఎస్ పోతుంది. 20తో పోతుందా ఎస్ పోతుంది. సో ఎల్సిఎం ఈజ్ టోటల్ వర్క్ ఎంత ఉంది 60 యాపిల్స్ తినాలి. ఎన్ని రోజులు తినేస్తున్నాడు 12 డేస్లో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటాడు 5 యాపిల్స్. ఇదేంటిది ఇది ఎఫిషియన్సీ. బి ఎన్ని డేస్ 15 డేస్. పర్ డే ఎన్ని యాపిల్స్ 4 యాపిల్స్. సి 20 డేస్లో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ 3 యాపిల్స్. ఏం అనుకోవాలి హౌ మచ్ టైం దే టుగెదర్ అంటే ముగ్గురు అంటే మనకి ఎవరి యొక్క ఎఫిషియన్సీ కావాలి ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ కావాలి. ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది 5 + 4 + 3 ఎంత అవుతుంది 9 + 3 ఎంత 12 యాపిల్స్ పర్ డే. అదే టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 60 యాపిల్స్ ఉన్నాయి. ఎవరు తినాలి దే టుగెదర్ ముగ్గురు కదా అంటే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది 12. 60/12. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5 డేస్. అంటే 5 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అవర్ ఆప్షన్ ఈజ్ బి. నెక్స్ట్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. బి కెన్ డూ ఇట్ ఇన్ 12 days. సి కెన్ డూ ఇట్ ఇన్ 15 days. హౌ మెనీ డేస్ ఏబిసి ముగ్గురు అంటే మనకేం కావాలి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ రావాలి. ఫస్ట్ ఏం చేయాలి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం చేస్తే మనకేమొస్తుంది టోటల్ వర్క్ వస్తుంది. 10కి 12కి 15కి ఎల్సిఎం ఎంత వస్తుంది 15 తీసుకుంటా 10తో డివైడ్ అవ్వదు. 15 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత 30. 10తో పోతుంది కానీ 12తో పోదు. 15 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత 45. 12తో పోదు. 15 యొక్క ఫోర్త్ మల్టిపుల్ ఎంత 60. 60 10తో డివైడ్ అవుతుంది 12తో డివైడ్ అవుతుంది 15తో డివైడ్ అవుతుంది. సో అవర్ ఎల్సిఎం ఈజ్ 60. అయితే టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 60 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు తినేస్తున్నారు 10 డేస్లో. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు 6 యాపిల్స్. ఇదేంటిది ఇది ఏ యొక్క ఎఫిషియన్సీ. నా దగ్గర బి 12 డేస్లో కంప్లీట్ చేస్తారు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు 5 యాపిల్స్ పర్ డే. సి 15 డేస్లో కంప్లీట్ చేస్తారు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు 4 యాపిల్స్ పర్ డే. ఏం కావాలి ముగ్గురు కలిసి కదా ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత 6 + 5 + 4 = ఎంత 15 యాపిల్స్ పర్ డే. అక్కడ టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 60 యాపిల్స్ ఉన్నాయి. వీళ్ళు పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు 15 యాపిల్స్ ఉంటున్నారు. అంటే ఎన్ని రోజులు పడుతుంది 4 days. ఎన్ని రోజులు పడుతుంది 4 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 24 days. సి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 30 days. ఇంకా మీకు కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. ఏంది ఏబిసి ఫినిష్ అంటే ముగ్గురు కలిసి చేస్తే కండిషన్ ఇంకా స్టార్ట్ అవ్వాల.
కండిషన్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఏ 20 డేసు, బి 24 డేసు, సి 30 డేసు. ముగ్గురు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజులు చేస్తారు? ఫస్ట్ టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 20కి 24కి 30కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 120. నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 120 యాపిల్స్ ఉన్నాయి. ఏ 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటారు? 6 యాపిల్స్. ఇవేంటిది? ఇది ఎఫిషియన్సీ. బి 24 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటారు? 5 యాపిల్స్. సి 30 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్? 4 యాపిల్స్. ఎవరిది కావాలి మనకి? ముగ్గురు కదా, అంటే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కావాలి మనకి. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎఫిషియన్సీ ఎంత? 6 + 5 + 4. ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 15 యాపిల్స్ పర్ డే. నా దగ్గర టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 120 యాపిల్స్ ఉన్నాయి. బై పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు? 15 యాపిల్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 8 డేస్లో ముగ్గురు కలిసి వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఆప్షన్ ఈజ్ డి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 18 days అండ్ 24 days. ముందు కండిషన్ చదవద్దు. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఎల్సిఎం తీసుకోండి. ఎఫిషియన్సీ ఏ 18 days, బి 24 days. ఎల్సిఎం ఎంత వస్తుంది? ఇంకా నేను డీటెయిల్గా చెప్పట్లేదు. టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత? 18కి 24కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 72. ఏ 18 డేస్లో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు? 4 యాపిల్స్. బి 24 డేస్లో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు? 3 యాపిల్స్. ఇదేంటిది? ఇది ఎఫిషియన్సీ. ఇక్కడ కండిషన్ చూడండి, దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. అంటే ఫస్ట్ 8 days ఎవరు చేశారు? ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేశారు? 8 days చేశారు. దెన్ ఏ లెఫ్ట్, ఎవరు వెళ్ళిపోయారు? ఏ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకెవరు మిగిలారు? బి మిగిలాడు. అంటే ద రిమైనింగ్ వర్క్ వాజ్ ఫినిష్డ్ బై బి ఇన్ హౌ మెనీ డేస్. అంటే ఈ వర్క్ అనేది బి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి 8 days. ఏ ప్లస్ బి ఇద్దరు కదా, ఏ ప్లస్ బి ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? ఏ ప్లస్ బి ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? 4 + 3 = 7 యాపిల్స్ పర్ డే. 7 × 8, 7 8 ఎంత? 56. 72లో నుంచి 56 యాపిల్స్ అనేవి అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 16 యాపిల్స్ ఉన్నాయి. ఈ 16 యాపిల్ ఎవరు తినాలి? బి తినాలి. 16 యాపిల్స్ ఎవరు తినాలి? బి తినాలి. ఓకే, బి పర్ డే ఎన్ని యాపిల్స్ తింటున్నారు? చూడండి, ఎవరైతే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. బి కావాలి కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3 యాపిల్స్ పర్ డే. నా దగ్గర రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 16. 16/3 ఎన్నిసార్లు పోతుంది? 3 × 5 = 15. రిమైనింగ్ ఎంత ఉంది? 1/3 days. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5 1/3 days. ఇక్కడ మీరు ఒకటి చూడండి, వాడు రిమైనింగ్ వర్క్ అడిగాడా, టోటల్ వర్క్ అడిగాడా? టోటల్ వర్క్ అడిగితే స్టార్టింగ్ ఎన్ని డేసు? 8 days. 8 ప్లస్ మనకి వచ్చింది ఎంత? 5 1/3. టోటల్ మనకి ఎంత వస్తుంది? 13 1/3 days వస్తుంది. ఎప్పుడు ఇది? టోటల్ వర్క్ అడిగితే. కానీ వాడు రిమైనింగే కదా అడిగింది. రిమైనింగ్ వర్క్ అంటే ఇదే కదా. ఈ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? బీకి 5 1/3 daysలో వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఈ కండిషన్ బేస్డ్ ప్రాబ్లం జాగ్రత్త చూడండి. ఏబి కెన్ డూ వర్క్ ఇన్ 6 days 12 days రెస్పెక్టివ్లీ. ఫస్ట్ దీని యొక్క ఎల్సిఎం ఎఫిషియన్సీ కనుక్కోండి. ఏ 6 days, బి 12 days. దీని యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది? టోటల్ వర్క్ ఎల్సిఎం ఈజ్ 12. ఏ 6 daysలో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటాడు? 2 యాపిల్స్. బి 12 daysలో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు? 1 యాపిల్. ఇదేంటిది? ఇది ఎఫిషియన్సీ. వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు కండిషన్ చూడండి, దే బిగన్ వర్క్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ 3 days. ఇప్పుడు ఎవరెవరు వర్క్ స్టార్ట్ చేశారు? ఏబి ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారు కదా. ఎన్ని రోజులు వర్క్ చేశారు? 3 days వర్క్ చేశారు. దాని తర్వాత ఆఫ్టర్ 3 days తర్వాత ఎవరు వెళ్ళిపోయారు? ఏ వెళ్ళిపోయాడు. ఇంకా రిమైనింగ్ నెంబర్ ఎవరు చేసింది? బిఏ కదా. చూడండి, ఏ ప్లస్ బి ఎన్ని డేస్? 3 days. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ చూడండి. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 + 1 = 3 యాపిల్స్
పర్ డే 3 యాపిల్స్. ఎన్ని డేస్ పర్ డే 3 యాపిల్స్ అంటే 3 డేస్కి 3 × 3 = 9 యాపిల్స్ కదా. ఇప్పుడు 12లో నుంచి 9 యాపిల్స్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 3 యాపిల్స్ ఉన్నాయి. ఈ 3 యాపిల్స్ ఎవరు తినాలి? బి తినాలి. ఎవరు తినాలి? బి. 3 యాపిల్స్ అనేది ఎవరు తినాలి? బి తినాలి. బి ఎవరిదైతే కనుక్కోవాలి దాని యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. బి పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటుంది? 1 యాపిలే కదా. 3 యాపిల్స్ తినడానికి 3/1 = 3 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ రిమైనింగ్ వర్క్ అడిగాడా? టోటల్ వర్క్ అడిగాడు. చూడండి, దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ నీడెడ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. ఏం కావాలి మనకి? టోటల్ వర్క్ కావాలి. స్టార్టింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి? 3 డేస్ వర్క్ చేశారు కదా. తర్వాత ఎన్ని డేస్? బి 3 డేస్. టోటల్ ఎన్ని డేస్ పట్టింది? 6 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో అవర్ ఆప్షన్ ఈజ్ సి. స్టెప్ బై స్టెప్ ఒకటి మీకు 2 సార్లు ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days, బి ఇన్ 20 days, సి ఇన్ 30 days. చూడండి, ఏ ఎన్ని రోజులు వర్క్ చేశారు? 18 days. బి అని ఎవరు ఎన్ని రోజులు వర్క్ చేశాడు? 20 days. సి అని ఎవరు ఎన్ని రోజులు వర్క్ చేశాడు? 30 days. ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 18కి 20కి 30కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 18కి 20కి 30కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఎంత వస్తుంది? 180. నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 100 యాపిల్స్. దిస్ ఈజ్ అవర్ టోటల్ వర్క్. చూడండి, ఇది 180 నేను డైరెక్ట్గా వేసాను. మీరు కూడా ప్రాక్టీస్ చేసే కొద్దీ డైరెక్ట్గా మీరు కూడా రాసేయచ్చు. ప్రాక్టీస్ చేయండి. ఇలాగ డీటెయిల్గా చెప్పుకుంటూ పోతే టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది, తక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకే, నా దగ్గర టోటల్ 180 యాపిల్స్ ఉన్నాయి. ఏ ఎన్ని డేస్లో తినేస్తుంది? 18 days. పర్ డే ఎన్ని యాపిల్స్? 10 యాపిల్స్. బి 20 daysలో తినేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్? 9 యాపిల్స్. సి 30 daysలో కంప్లీట్ చేస్తుంది. పర్ డే ఎన్ని యాపిల్స్? 6 యాపిల్స్. ఇవి టోటల్ ఇదేంటిది? ఎఫిషియన్సీ. ఇక్కడ కండిషన్ చూడండి, బి అండ్ సి టుగెదర్ స్టార్ట్ ద వర్క్ ఆర్ ఫోర్స్డ్ టు లీవ్ ఆఫ్టర్ 2 days. The time taken by A alone to complete the remaining work. చూడండి, ఇక్కడ ఏముంది? బి అండ్ సి టుగెదర్ స్టార్ట్ ద వర్క్ అండ్ ఆర్ ఫోర్స్డ్ టు లీవ్ ఆఫ్టర్ 2 days. ఇక్కడ ఎవరు స్టార్ట్ చేశారు వర్క్? స్టార్టింగ్లో బి అండ్ సి స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు చేశారంట? 2 days. ఎన్ని డేస్? 2 days. బి సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? బి ప్లస్ సి 9 + 6 ఎంత? 15 యాపిల్స్ పర్ డే. 2 days అంటే 15 × 2 ఎన్ని యాపిల్స్? 30 యాపిల్స్ అయిపోయినాయి. 180లో నుంచి 30 యాపిల్స్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 160 కదా. ఈ 160 యాపిల్స్ ఎవరు తింటారంట? ఏ. ఫోర్స్ టు లీవ్ ఆఫ్టర్ 2 days. 2 days తర్వాత బి ప్లస్ సి వెళ్ళిపోయారు. ఇంకా రిమైనింగ్ ఎవరు చేయాలి? ఏ కదా. ఏ టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 160 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా. ఏది కనుక్కోవాలి కాబట్టి ఏకి ఎఫిషియన్సీ తీసుకోండి. ఏ పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటుంది? 10 యాపిల్స్. 160/10. దట్ మీన్స్ 16 daysలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ టోటల్ డేసా రిమైనింగ్ డేసా చూడండి. ద టైమ్ టేకెన్ బై ఏ లోన్. ఏ లోన్ అంటే ఏంది? రిమైనింగ్ ఇదే కదా చేసింది. ఏ లోన్ కంప్లీట్ రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్ పట్టింది? 16 days పట్టింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ డి. టోటల్ వర్క్ అంటే 16 + 2 18 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 30 days, బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 36 days, while సి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 45 days. దే టుగెదర్ స్టార్టెడ్ ద వర్క్, బట్ ఆఫ్టర్ 9 days ఏ లెఫ్ట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ రిమైనింగ్. ఏ వర్క్? రిమైనింగ్ వర్క్. చూడండి, ఈ ఎన్ని డేస్ వర్క్ చేశారు? 30 days. బి ఎన్ని రోజులు వర్క్ చేశారు? 36 days. సి ఎన్ని రోజులు వర్క్ చేశారు? 45 days. ఫస్ట్ మనం ఏం చేయాలి? టోటల్ వర్క్ మనకి ఎల్సిఎం ద్వారా వస్తుంది. టోటల్ వర్క్ ఇప్పుడు 30కి 36కి 45కి ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? ఇప్పుడు చూడండి, 30కి 45కి ఎల్సిఎం 90 వస్తుంది. 9 4 9 18 2 9
ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 days, బీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 36 days, సి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 45 days. ఫస్ట్ దీని యొక్క ఎల్సిఎం టోటల్ వర్క్ ఎఫిషియన్సీ కనుక్కోండి. ఏ ఎంత 30 days, బి ఎన్ని రోజులు వర్క్ చేశారు 36 days, సి ఎన్ని రోజులు వర్క్ చేశారు 45 days. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, టోటల్ వర్క్ రావాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత వస్తుంది, 30కి 36కి 45కి అవర్ ఎల్సిఎం ఈజ్ 180. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఎఫిషియన్సీ కనుక్కోవాలి. టోటల్ 180 యాపిల్స్ ఉన్నాయి, 30 daysలో తినేస్తున్నాడు. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు, 6 యాపిల్స్ తింటారు. నెక్స్ట్ టోటల్ 180 యాపిల్స్, బి ఎన్ని డేస్ 36 days, పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటుంది 5 యాపిల్స్ తింటారు. నెక్స్ట్ సి 45 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎన్ని రోజులు పడుతుంది మనకి, పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు 4 యాపిల్స్ తింటారు. ఇక్కడ కండిషన్ వాడేమన్నాడు చూడండి, దే టుగెదర్ స్టార్టెడ్ ద వర్క్. ఎవరు స్టార్ట్ చేశారు, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు వర్క్ చేశారమ్మా, 9 days వర్క్ చేశారు. ఏ లెఫ్ట్, ఎవరు వెళ్ళిపోయారు, ఏ లెఫ్ట్. ఏ వెళ్ళిపోతే రిమైనింగ్ ఎవరున్నారు, బి ప్లస్ సిఏ కదా. బి ప్లస్ సి రిమైనింగ్ డేస్ అంటే బి ప్లస్ ఈ డేస్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తే కనుక్కోవాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 6 + 5 + 4 ఎంత 15 యాపిల్స్ పర్ డే. ఎన్ని డేస్ తిన్నారు 9 days. 15 × 9 = 135. 180లో నుంచి 135 యాపిల్స్ ఉన్నాయి, అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 45 యాపిల్సే కదా. 45 యాపిల్స్ 80లో నుంచి 30 పోతే ఎంత వస్తుంది 45 యాపిల్స్. ఈ 45 యాపిల్స్ని ఎవరు తినాలి, బి ప్లస్ది. ఎవరైతే కనుక్కోలో వాళ్ళకి ఎఫిషియన్సీ తీసుకోండి. ఇప్పుడు బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత, బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 5 + 4 ఎంత 9. నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 45 యాపిల్స్. బి ప్లస్ సి పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు 9 యాపిల్స్. ఎన్ని రోజులు పడుతుంది 5 days. సో రిమైనింగ్ వర్కే కదా వాళ్ళు అడిగింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5 days. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. ఇది సెకండ్ మోడల్ అమ్మ. ఫస్ట్ మోడల్ ఏంది, ఆఫ్టర్ కంప్లీషన్ వర్క్. థర్డ్ మోడల్ ఏంది, బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. 3 days బిఫోర్ అన్నారు కదా. ఏని ఎన్ని రోజులు చేశారు 18 days. బిని వారు వర్క్ ఎన్ని రోజులు చేశారు 12 days. దే బిగిన్ ద వర్క్, ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. బట్ బి లెఫ్ట్ ద వర్క్ 3 days బిఫోర్, అంటే ఇంకా 3 days వర్క్ ఉందనగా బి వెళ్ళిపోయాడు. అండ్ హౌ మెనీ డేస్ ఇన్ ఆల్ వాజ్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఏం చేయాలి, టోటల్ వర్క్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఏ ఎన్ని డేసు 18 days, బి ఎన్ని డేసు 12 days. టోటల్ వర్క్ మనకు ఎలా వస్తుంది, ఎల్సిఎం 18కి 12కి ఎల్సిఎం ఎంత 36. తర్వాత ఏం కనుక్కోవాలి, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. 36 యాపిల్ని 18 daysలో తినేస్తున్నారు. రోజుకి ఎన్ని యాపిల్స్ 2 యాపిల్స్ పర్ డే. బి 12 daysలో తినేస్తున్నాడు, అంటే పర్ డే 3 యాపిల్స్ పర్ డే. చూడండి, మీరు క్వశ్చన్ మీరు అర్థం కావడం కోసం చెప్తున్నాను. లేదనుకోండి మీరు డైరెక్ట్గా ఆఫ్టర్ అంటే తీసేయండి, బిఫోర్ అంటే యాడ్ చేయొచ్చు. చూడండి, దీన్ని 2 waysలో చేయొచ్చు. దే బిగిన్ ద వర్క్ టుగెదర్. ఎవరు, ఏ ప్లస్ బి ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారు. బట్ బి లెఫ్ట్ ద వర్క్ 3 days బిఫోర్, అంటే 3 days వర్క్ ఉందనగానే ఎవరు వెళ్ళిపోయారు, బి అనేవారు వెళ్ళిపోయారు. అంటే ఈ 3 days వరకు ఎవరు చేసినట్టు, ఏనేగా చేసింది. బి వెళ్ళిపోతే ఈ 3 days వరకు ఎవరు చేస్తారు, ఏ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేశారు, ఎన్ని రోజుల తర్వాత వెళ్ళారో మనకు తెలియదు. ఈ 3 days వరకు ఎవరు చేశారు, ఏనే కదా చేసింది. ఏ పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటుంది 2 యాపిల్స్. 3 daysకి 2 + 3 = 6 యాపిల్స్. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 30 యాపిల్స్లో నుంచి 6 యాపిల్స్ 36 యాపిల్స్లో నుంచి 6 యాపిల్స్ రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 30 యాపిల్స్ ఉన్నాయి. ఈ 30 యాపిల్స్ ఎవరెవరు తింటారు, ఏ ప్లస్ బి. ఎవరు తింటారమ్మా, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 + 3 = 5 కదా. 2 + 3 5. 30/5
5 ఎంత 6 days పడుతుంది. అంటే 6 days తర్వాత 6 days ఇక్కడ టోటల్గా ఎన్ని రోజులు పట్టింది? ఇది ఇక్కడేమో 6 days, ఇక్కడేమో 3 days. 6 + 3 = 9 days. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ చూడండి, ఇది చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం లాజిక్ అప్లై చేయండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ స్టార్టింగ్లో A+B ఉన్నారు కదా. ఎన్ని రోజుల తర్వాత ఇంకా వర్క్ 3 days ఉంది అనగా ఎవరు వెళ్ళిపోయారు? B వెళ్ళిపోయాడు. అంటే ఈ వర్క్ని ఎవరు చేశారు? A ఒక్కడే చేసింది. ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ చూడండి, ఇక్కడ A+B ఉన్నారు కదా, ఇక్కడ కూడా A+B తెచ్చుకుంటే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. A+B అంటే ఇక్కడ కూడా ఏం చేయాలి మనం? B యొక్క 3 days వర్క్ని మనం టోటల్గా యాడ్ చేయాలి. చూడండి, B per day ఎన్ని యాపిల్స్ ఉంటున్నాడు? 3 యాపిల్స్. 3 daysకి 3 × 3 = 9. అంటే ఈ టోటల్గా యాడ్ చేస్తున్నాను నేను. 36 + 9 ఎంత అయింది? 45 కదా. ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరెవరు ఉన్నారు? మధ్యలో వెళ్ళిపోయారు, ఎవరు లేరు కదా. A+B కదా. A+B per day ఇద్దరు ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు? 2 + 3 ఎంత? 5. 45/5 = 9 daysలో ఆ వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఇలా చేసిన 9 days, ఇలా చేసిన 9 days. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. స్టార్టింగ్ ఇద్దరు A+B వర్క్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడేముంది? ఇంకా 3 days వర్క్ ఉంది అనగా ఎన్ని డేస్? 3 days వర్క్ ఉందనగా ఎవరు వెళ్ళిపోయారు? B వెళ్ళిపోయారు కదా. అదే టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 45 ఉన్నాయి. మరి ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇంకా రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారు? ఏనే కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ 3 days యొక్క B వర్క్ నుండి యాడ్ చేసామనుకో, 3 days యొక్క B వర్క్ నుండి యాడ్ చేస్తే ఎవరెవరు ఉంటారు? ఇక్కడ A+B ఉంటారు, ఇక్కడ కూడా A+B కదా. అందుకని 3 days వర్క్ ఎవరు యాడ్ చేయాలి? Bది. B per day 3 యాపిల్స్, 3 daysకి ఇక్కడ 36 కదా. 9 per day 3 యాపిల్స్, 3 daysకి 9 యాపిల్స్. నా దగ్గర టోటల్ ఎంత ఉంది? 45 యాపిల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు కదా. 45 ఇద్దరు కాబట్టి ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ A+B ఎంత? 5. ఎంత అవుతుంది? 9 days. డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 9 days ఫర్ ఈజ్ ఆన్సర్. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బిఫోర్ అంటే వర్క్ని యాడ్ చేయండి. ఎవరైతే వెళ్ళిపోయారో అతన్ని కూడా తీసుకొచ్చి ఆ వర్క్ని యాడ్ చేయాలి. ఆఫ్టర్ అంటే ఎంతైతే వర్క్ చేశాడో ఆ వర్క్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది డైరెక్ట్ పాయింట్. మొత్తం మీకు ఏం అర్థం కాకపోయినా సరే, బిఫోర్ అంటే ఎవరైతే వెళ్ళిపోతున్నారో ఆ వర్క్ని యాడ్ చేయండి. ఆఫ్టర్ అంటే ఎవరైతే వెళ్ళిపోతున్నారో ఆ వర్క్ని తీసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.